గౌరవనీయులు మాజీ శాసనసభ పక్ష అధ్యక్షులు స్వామన్న గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో తనకంటూ ఒక స్థానం, అందులో బీసీలు అనేసరికి ఒంటికాయపై నిలబడి పోరాడే సత్తా ఉన్నటువంటి హనుమంతన్న గారు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అన్న బాలరాజు గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గారు, చైర్మన్ బీసీ కార్పొరేషన్ శ్రీకాంత్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు చింతల మల్లేశం గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, వెంకట నారాయణ గౌడ్ గారు, ఐల వెంకన్న గారు, విజయ్ కుమార్ గారు, హరిచరణ్ గౌడ్ గారు, ఎంవి రమణ గారు, ఉద్యమకారుడు జావద శ్రీనివాస్ గౌడ్ గారు, మిత్రుడు సంపత్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, నరేందర్ గారు, వేదిక పైన పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. నేను చాలా చోట్ల చెప్తాను, గౌడ కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉందనే మాట. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ మన కులాన్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుండాల్సిన అవసరం ఉన్నది. గౌడై పుట్టినందుకు గర్వంగా ఉందనే మాట అగ్రవర్ణాల మీటింగ్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా పాలకాతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజై పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలి. ఎందుకన్నారు ఆ మాట అనడానికి కారణం స్ఫూర్తి సర్వాయి పాపన్న గారు. అంటే రాజుల్లో ఎలాంటి దక్షత, నైపుణ్యము, ధైర్యము, సాహసం ఉంటుందో అలాంటి రక్త కణాలు గౌడ్లలో ఉన్నాయి కాబట్టే ఇవాళ మనకు ఆ లక్షణాలు వచ్చినాయి. ఇవాళ ఏ పార్టీ చూసినా, రాజకీయాలు చూసినా సత్తా చాటగలిగి నాయకత్వ లక్షణాలుండి ముందుకు పార్టీలు నడిపే సత్తగల నాయకులు చాలామంది గౌడ కులంలో ఉన్నారు. అది మన రక్తంలో ఉంది, ఆ దేవుడిచ్చినటువంటి ప్రసాదం. ఇలా సర్వాయి పాపన్న ఆనాడు ఒక చిన్న కుటుంబంలో పుట్టి రాజులకు ధీటుగా ఎదిగి రాజ్యాలు సంవరించినారంటే మరి వారి రక్తకంలో ఉన్నటువంటి ఆ వీర్య కణాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. ఇలా మనమందరం కూడా ఏకమవుతా ఉన్నామంటే ఆ మహానాయుడు యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా మన కులంలో నాయకత్వ లక్షణాలు, ముఖ్యంగా బీసీల్లో 2-3 కులాలు నాయకులు ఎదుగున్నారు. కానీ వాళ్ళ బీసీలు ఉన్న 100 కులాలు ఎవరి వైపు చూస్తున్నాయంటే గౌడ్ల వైపే చూస్తూ ఉన్నాయి. బీసీ యొక్క మూమెంట్ నడిపే సత్తా గౌడ్లో ఉంది. వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ నాయకత్వంలో ముందుంటే బీసీలు ముందుకు పోతున్న ఆశతో మన వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఆశని వమ్ము చేయకుండా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన మీద ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో నేను ఆనాడు కాంగ్రెస్లో ఉండి కూడా చెప్పేది, స్వామన్న కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ధైర్యంగా కులం కోసం పనిచేస్తూ ఉన్నారు అనే మాట ఇప్పుడు కూడా చెప్తాను. నేను కాంగ్రెస్లో ఉన్నా, మీరు ఆ పార్టీలో ఉన్నా, కులం కోసం మన కోసం పనిచేసిన వారిని తప్పకుండా మనం స్మరించుకోవాల్సిన అవసరం, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు 10 ఏళ్లుగా గౌడ కులవృత్తి విషయంలో కానీ, గౌడ కులాభివృద్ధి విషయంలో కానీ స్వామి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి సేవలు నిజం కూడా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా, పార్టీలో రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు బరాబర్ పార్టీలో పోరాడతాం, ఎవరి పార్టీ వారికి ఉంటుంది. బట్ కులం వచ్చినప్పుడు కులాభివృద్ధి కోసం, కుల ఐక్యత కోసం పార్టీల్ని పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అది ఇవాళ అవసరం ఉన్నది. ముందు మన రాజకీయాల్లో రాణించాలంటే ఆ అవసరం తప్పకుండా ఉందే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గెలుపు ఓటములు సహజములు. బాలరాజు గౌడ్ అన్న మాట్లాడుతూ మాజీ తాజా ఏ ఉండదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజములు. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఓడతారు, రేపు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారు. ఇదంతా చక్రంలో తిరుగుతూ ఉంటుంది. కానీ నాయకత్వం ఇంపార్టెంట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి అయితే నాయకుడు కాదు. నాయకత్వ లక్షణం ఉన్నవాడు ప్రతివాడు నాయకుడే. ఇలా మా జాజు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు, మరి పోరాటం చేస్తాడు, నాయకత్వ లక్షణం కాబట్టి నాయకుడికి ఎదిగినారు. మా పెద్ద నాయకుడు ఈ మధ్యన బిజీ అయిపోయాడు, భిక్షమయ్య గౌడ్ గారు. నాయకత్వ లక్షణం ఉంటే నాయకులకు డెఫినెట్గా రాణిస్తాం. పదవి అనేది ఒక అలంకార ప్రాయం, ఒక అడిషనల్ అడ్వాంటేజ్. పదవి అనేది అడిషనల్ అడ్వాంటేజ్ తప్ప
పదవి ఉంటేనే రాజకీయాలు చేస్తాం, నాయకత్వం చేస్తామంటే కాదు. పదవి లేకుండా నాయకత్వం చేయగలవు. ఆ నాయకత్వ లక్ష్యం ఉన్నప్పుడు డెఫినెట్గా నాయకుడు ఎదగలుగుతాం. ఇలా సర్వాయి పాపాన్ని స్మరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ధీటుగా యువకుడిగా ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. గౌడల విషయం వచ్చినప్పుడు, బీసీల విషయం వచ్చినప్పుడు, కొంత ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినప్పుడు నేను కానీ పొన్నం ప్రభాకర్ కానీ గట్టిగా పోయి అడగడం జరిగింది. గౌడ సోదరులందరూ తెలుసు. 4 సార్లు పోయి అడిగాం, అరే మేము ఈ పార్టీలో ఉన్నామయ్యా, మా పరువు కూడా ఉంటుంది, మా గౌరవం కూడా ఉంటుంది, దీని నిర్ణయం తీసుకోవాలని. లక్ష్మణ్ గౌడ్ గారు, బాలాజీ గౌడ్ వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్తానట్టు చిక్కటిపల్లిలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినారు. తర్వాత అధికారులకు చెప్పినారు ఇబ్బంది పెట్టద్దని. నేనన్నా కల్తీ ఎక్కడ కల్తీ లేదయ్యా, విస్కీ బ్రాండీలు తాగితే కల్తీ లేదు, కళ్ళు తాగితే కల్తీ ఎక్కడా. అధికారులు కూడా కొంత ప్రమేయం ఉంటుంది. అధికారులు చేసేటువంటి మాటలు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి వినాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం, ఆనాడు అధికారులకి ఆదేశించడం కొంతమేరకు మనకు వెసులుబాటు జరిగింది. భవిష్యత్తులో కూడా కులానికి ఏ ఆటంకం రాకుండా పార్టీలకు అతీతంగా మేము పోరాడతాం. పొన్నం ప్రభాకర్ గారు, నేను ఇప్పుడే సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూసి, తర్వాత మళ్ళీ వెంకటస్వామి గారి విగ్రహం పక్కన ఆ స్థలాన్ని చూసి వస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న విగ్రహం డెఫినెట్గా ట్యాంక్ బండ్ మీద వస్తుంది. వివేక్ వెంకటస్వామి గారు కొంత ఏదో ఇబ్బంది పడుతుంటే ఆయన ఇంటికి కూడా పోతామని నిర్ణయం తీసుకున్నాం. వెంకటస్వామి గారి అంటే అక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ అంటే డెఫినెట్గా పోతాం. వీలైన త్వరగా అంటే వీలైతే 18th రోజునే ఆ స్థలాన్ని చూసి సర్వాయి పాపన్న పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక వీర మరణం పొందినటువంటి వీరుడు. ఆ వీరుణ్ణి స్మరించుకోవాల్సిన అవసరం మనకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు ఉంది. కులాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజలు సర్వాయి పాపన్న గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత. కాబట్టి వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పడం అనేది తప్పకుండా జరుగుద్ది. ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో నేనే చదివినాను, మేనిఫెస్టో నేనే విడుదల చేసిన, నేనే చదివినాను. దానిలో సర్వాయి పాపన్న గారి పేరు ఒక జిల్లా పెట్టడం అనేది కూడా ఆ రోజు నిర్ణయం అనేది. డెఫినెట్గా అది కూడా జీరో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌడ్లకి షాపులు, వైన్ షాపులు అనేది కూడా పర్సంటేజ్ పెంపడం ఆనాడు కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం తూచా తప్పకుండా అమలు చేస్తాం. మీరు వాళ్ళు చూసే 6 గ్యారంటీల్లో దాదాపు మెజారిటీ అంశాలు మేము అమలు చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతు బంధు స్కీమ్ ఇవ్వగలుగుతున్నాం, రైతు భరోసా ఇవ్వగలుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయగలిగినాం, ఫ్రీ బస్సు ఇచ్చినాం. తదితర కార్యక్రమాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని అంశాలను పూరిస్తూ ఉన్నాం. మన గౌడ్ల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రజలకు చేరువేయడంలో డెఫినెట్గా ముందుంటాం. కొద్దిగా టైం వెనక ముందు కానీ వాటన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి మా వంతు ప్రయత్నం ఉంటుంది. ఇలా ప్రభుత్వంలో నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, నేను ప్రభాకర్ అంతా ఎన్ఎస్వై విద్యార్థి ఉద్యమంలోకి వచ్చినాం. నేను ప్రెసిడెంట్ తర్వాత ప్రభాకర్ని తీసుకొచ్చినాం. ఆ రోజు విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చాం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నా బయట ఉన్నా పోరాడడం మాకు అలవాటు, పోరాడి తెచ్చుకోవడం అలవాటు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మన సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రితో కానీ మిగతా మంత్రులతో కానీ డెఫినెట్గా అడుగుతాం. తప్పకుండా మనకిచ్చిన అంశాలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళొకసారి పెద్దలందరూ కూడా వినతి చేస్తా ఉన్నాను. ఇక్కడ పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, మా గురువు లాంటి వారు. ఎప్పుడు కూడా బీసీల కోసం తప్పించేటటువంటి అలవాటు, ఆ గుణం ఆయన పుట్టుకతో వచ్చింది. వారితో మీ అందరూ కూడా వినతి చేస్తా ఉన్నాను. ఇవాళ 54% బీసీలు ఉన్నాం. మనకు రావాల్సిన వాటా రావట్లే, మనకు రాజ్యాంగ పరంగా రావాల్సిన వాటా రావట్లే. వాటా ఎప్పుడు వస్తుంది? దయతో భిక్షతో అడిగితే రాదు. మనం ఐక్యత చూపాల్సిన అవసరం ఉన్నది. బీసీలకి ఇవ్వకుంటే నష్టం జరుగుద్దని భయం చూపాల్సిన అవసరం ఉన్నది. అయితేనే మనకు రావాల్సిన వాటా వస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఐక్యంగా ఉండాలి. బీసీలందరం కూడా ఐక్యంగా ఉండాలి. బీసీలో మనం మేటుకులం, 3-4 కులాలు మనం మేటుకులం. రాజకీయ నక్షణాలను రాజకీయంగా నడపగల సత్తాగా ఉన్నటువంటి కులం మనది. మనం ముందుండి బీసీ కులాలని ముందుకు నడిపిస్తే బీసీలకు రావాల్సిన వాటా డెఫినెట్గా మన ఇంటికి వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇక్కడ పెద్ద నాయకులందరూ, ముందున్న నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనకు రావాల్సిన అన్ని వాటాలని తెచ్చుకోవడంలో ఉత్తీర్ణులు అవుదామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి సర్వాయి పాపన్న గారికి జోహార్లు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున
చేసినటువంటి బాలరాజు గారు గౌడ్ గారి బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అన్న మహేష్ అన్నకి